వెస్టీజ్ అవకాశం రాకముందు కూడా నేను కష్టపడుతుంటే ఒక ట్యాక్సీ డ్రైవర్గా అక్కడ 18 గంటలు 22 గంటలు కష్టపడ్డ రోజులు కూడా ఉన్నాయి. అది కూడా నాకు అప్పట్లో బాగా నచ్చిన అవకాశం. ట్యాక్సీ డ్రైవర్ అంటే ఓన్గా కారు ఉంటుంది, ఓనర్ ఉండడు అని చెప్పేసి అక్కడ 15 సంవత్సరాలు కష్టపడితే అక్కడ కూడా బాగానే ఉన్నాను. కానీ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. ఎందుకు అవకాశం వచ్చిందంటే అక్కడ కాంప్రమైజ్ లైఫ్ ఉండే, నేను వెతుకుతుంటే ఇంకొక దానికోసం ఇంకేదైనా బెస్ట్ ఉంటే బాగుంటుంది, ఇంకేదైనా బెస్ట్ ఉంటే బాగుంటుంది అని సేమ్ ఈ వెస్టీజ్ అవకాశం వచ్చింది. దీంట్లో పెట్టుబడి లేదు, ఎవరికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, అండ్ ఎవరికి ఏమంటారు ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేకుండా జస్ట్ 10 మందికి షేర్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అంటే నాకు చాలా బాగా నచ్చింది. అట్లా 6 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన నా జర్నీ ఇప్పుడు దాదాపు 4-5 కోట్ల రూపాయలు వెస్టీజ్ నుంచి సంపాదించాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా దాని వెస్టీజ్ ద్వారా వచ్చిన కార్లు అది వాల్యూ తీసుకుంటే 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయల వాల్యూ కార్లే ఉన్నాయి నా దగ్గర వెస్టీజ్ ద్వారా వచ్చినాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు 6 సంవత్సరాల క్రితం వచ్చిన అవకాశం ఈరోజు ఫస్ట్ టైం ఎవరు వచ్చారు? ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం ఈరోజు పొద్దుగాలేం వచ్చుకోలే. కాకపోతే ఏంటంటే మీకు సేమ్ అవకాశం వచ్చింది ఈరోజు. నాకు కొంతమంది విన్నరు, వినలేరు, కొంతమంది ఎగతాళి చేసిండ్రు, ఏదో చేసిండ్రు. నాకు ఒకటే నమ్మకం ఉండే, నాకు తీసుకొచ్చిన ఆయన మీద నమ్మకం, విన్నింగ్ టీం మీద నమ్మకం ఉండే. నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే పెట్టుబడి లేదు కదా, నేను పెద్దగా లాస్ అయ్యేది ఏం లేదు. నాకు ఈ పెద్ద పెద్ద వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు టాటా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది, ఆయన టాటా అయ్యిండు. రిలయన్స్ ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక అవకాశం వచ్చింది, రిలయన్స్ అయ్యిండు. శ్రీనివాస్ వెస్టీజ్ అవకాశం వచ్చింది, లీడర్ అయ్యిండు, లక్షలు. మీకు అదే అవకాశం ఉంది. నేను చెప్పేది ఏంటంటే సేమ్ అవకాశం మన దగ్గర కూడా ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో అవకాశం వచ్చింది. నాకు ఇంతకుముందు కిరాణా షాప్ పెట్టుకున్నా, బట్టల షాప్ ఏం పెట్టుకున్నా కూడా అబద్ధాలు చెప్పాలి, టైంకి పొద్దంతా కూర్చోవాలి. నాకు ఆ కిరాణా షాప్ పెట్టుకున్నప్పుడు ఎవరన్నా వచ్చి ఇది లేదంటే భలే కోపం వస్తుంది. 5 లక్షలు పెట్టి ఇది లేదంట. అప్పుడు ఎయిర్టెల్ కార్డులు వస్తుంది, ఇట్లా గీకేస్తుంది. 1 రూపాయి ఎక్కువ ఎక్కుండ్రి, 10 రూపాయలు కాదు 11 అంటే ఎందుకు 11 అంటుంది. అరే నాకే 11 ఏంటి ఇది? లక్షల రూపాయలు పెట్టి చారణ గంటనకు లేవాలి, సాయంత్రం వరకు చూసుకుంటే ఏం మిగిలకుండే, థమ్స్అప్ బండి వస్తే అన్ని పైసలు అయిపోతుండే. అట్లాంటి సిచ్యువేషన్లో ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను నిన్న ఇక్కడ నువ్వు ఛాయ్ తాగుతుంటే వేరే 2 కార్లో ఫ్రెండ్స్ వచ్చిండ్రు, వచ్చి అరే నీకు ఎంతరా ప్యాకేజ్ అని వాళ్ళు అడుగుకుంటుండ్రు. అంటే నాకు 52 లక్షల ప్యాకేజ్ వచ్చిందిరా అని చెప్తుండ్రు. నాకు చాలా హ్యాపీ అనిపించింది 52 లక్షలు. కానీ నేను నా సొంతంగా ఆలోచన చేసుకుంటే నాకు 4 నెలల జీతమే వెస్టీజ్ నుంచి వచ్చి. నాకు అనిపించింది నా బాబుకి వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడి చదివిపించిండ్రో, ఏమేమి చేసిండ్రో, అంత ఇన్కమ్ వస్తుంది. కానీ నేను 7వ తరగతి చదివి మా అప్లైన్ చెప్పింది అంటే 4 నెలల జీతం 50 లక్షలు దాడుతుంది. సేమ్ అవకాశం నాకు వచ్చిన అవకాశం ఈరోజు మీ దగ్గర ఉంది. మిస్ చేసుకోకండి. ఒక మనిషి ఎవరైతే నిన్ను పిలిచిండో ఆయనను పట్టుకొని ఉంటే నాలాగైతారు. కష్టాలు రావంటే వస్తాయి. ఎవరన్నా చెప్పిన వాళ్ళందరూ వింటారంటే వినొచ్చు, వినకపోవచ్చు, వాళ్ళ అదృష్టం. కానీ మిమ్మల్ని పిలిచిన నేను పట్టుకుంటే నాకన్నా మంచి లైఫ్ అవుతుంది. మీకు వెంజికాయలో తిరిగితే ఎట్లుంటుంది? నేను వెంజికాయలో తిరుగుతా తెలుసా? 7వ తరగతి ఇక్కడ. హలో, నాకు వెంజికాయలు తెలుసా మీకు? వెంజికాయలో మస్తు అనిపిస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు తల బెంజలేదు, నాతోనే ఉంది. నాతోనే ఉంది గర్వం కాదు, సబ్బు పేస్ట్ మారుతూ వస్తుంది, అది గర్వం. గర్వం దేనికంటే నేను సంపాదించినది కాదు, ఏం చేసి సంపాదించిన, నలుగురు చెప్పి సంపాదించిన, అది హ్యాపీ అనిపిస్తుంది. బయట ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎంతో చేస్తున్నారు. వెజ్ కార్ కొంటారా సార్ మీరు అంటే అని అడగండి. అదెందుకు మనకు, నేనేమో అది ఎప్పుడు కొనాలని ఉండే నాకు. సో అంత మంచి లైఫ్ మిస్ చేసుకోకండి. అవకాశం ఎందుకు చెప్తున్నాను ఈ రోజు అంటే, డిసెంబర్ వచ్చింది, మళ్ళీ జనవరి వస్తుంది, అందరం ఆలోచన చేస్తాం ఈ సంవత్సరం ఏదన్నా మిరాకిల్ కావాలని. ప్రతి సంవత్సరం మిరాకిల్ కావాలనుకుంటున్నా కానీ అవుతుందో అవుతలేదో మీకు తెలుసు, భగవంతునికి తెలుసు. కానీ ఈ సంవత్సరం మిరాకిల్ కావాలంటే మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళ చెయ్యి వదలకండి. ఈ డిసెంబర్ నుంచి వచ్చే డిసెంబర్ వరకు 1 లక్ష రూపాయలు ప్లస్ మీ ఇంటి ముంగట కారు ఉంటుంది, మిమ్మల్ని దొరికొచ్చిన వాళ్ళు పట్టుకొని ఉంటే నెలకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తే ఎట్లుంటుంది జీవితం? ఒక్కసారి ఆలోచించండి. అమ్మా నువ్వు చెప్తే బాగుంటుంది కానీ వస్తాయి రావు అన్నట్టు నేను మొట్టాడు.
అట్లా కాదు, వస్తుంది. ఏం సంపాదిస్తుంది 7వ తరగతి? ఎందుకు ఇంత ధైర్యంతో చెప్తున్నా అంటే, నాలాంటి వ్యక్తికి తీర్చిదిద్దిన విన్నింగ్ టీం మిమ్మల్ని తీర్చిదిద్దదా అనిపిస్తుంది నాకు. నాలాంటి వ్యక్తికి ఇట్లా నిలబెట్టిన విన్నింగ్ టీం మిమ్మల్ని తీర్చిదిద్దదా? ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకొని వెళ్ళండి. మేమున్నాం మీ వెనుక. బయట ప్రపంచంలో ఈ మాట ఎవరు చెప్పరు. మీరు చెప్తారా మీ చుట్టాలకు పోయి మా చెల్లో అంటారా, అమ్మ ఏడొచ్చి మీద పడుతుంది ఎందుకంటే? అవునా కదా? కానీ వెస్టీలో మిమ్మల్ని దోలుకొచ్చిన ఆయన అంటాడు, నేనున్నా నడవన్నా, కష్టం పడదాం నడవన్నా అంటాడు. వదులుకుంటారు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను ఎక్కువసేపు మాట్లాడినా, ఏమంటావు?